అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం. ఈదురుగాలులకు భారీగా నేలకూలిన అరటి తోటలు, 4000 ఎకరాల్లో పంట నష్టం, 2 రైతుల ఆత్మహత్యాయత్నం. ఇవాళ పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన. లింగాలలో పడిపోయిన అరటి తోటల్ని పరిశీలించనున్న వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ అరాచకాలు ఎక్కువయ్యాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారు. సర్కార్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న విడుదల రజని. తెలంగాణలో ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తాం. హుజూర్ నగర్ నుంచి సీఎం ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ వెల్లడి. తెలంగాణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్ ఫైర్. తెలంగాణలో బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. కేటీఆర్ రజతోత్సవాలు చేసుకోవడం హాస్యాస్పదమన్న మంత్రి పొన్నం. దక్షిణాదిన బీజేపీ బలపడుతోందనే కుట్రలు. డీలిమిటేషన్ పేరిట విషం చిమ్ముతున్నారని కిషన్ రెడ్డి ఫైర్. తిరుమలలో ఇవాళ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న అధికారులు. ఇవాళ ప్రారంభం కానున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు. 3వ కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. భద్రాచలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. 117 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన పొంగులేటి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పిఠాపురంలో మాల మహానాడు నేతల భేటీ. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తోందని విమర్శ. మాలల పంతం, కూటమి సర్కారు అంతమంటూ హెచ్చరిక. వైఎస్ఆర్ జిల్లా నాగసానిపల్లెలో మట్టి అక్రమ రవాణా. టిప్పర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. నాటుసారాకు కేరాఫ్ అడ్రస్గా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నాటుసారా తయారీ కేంద్రాలు. పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెంలో వైన్ షాప్ వద్ద ఘర్షణ. మద్యం మత్తులో పరస్పరం దాడులకు దిగిన యువకులు. స్థానికులు అడ్డుకున్నా లెక్క చేయకుండా కుట్టుకున్న మందుబాబులు. విజయనగరం జిల్లా బోడసింగపేటలో గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య. నిర్మాణంలో ఉన్న సీతారాముల విగ్రహాల్ని ధ్వంసం చేసిన దుండగులు. పార్వతీపురం మన్యం జిల్లాలో జిఎంఓ వలసలో ఏనుగుల స్వైర విహారం. ప్రధాన రహదారిపై హల్చల్ చేయడంతో ఆగిన ట్రాఫిక్. కొమురంభీం జాతీయ పురస్కార అవార్డును అందుకున్న నటుడు సాయి కుమార్. ఆసిఫాబాద్లో అవార్డును అందజేసిన ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి. ఆస్తి కోసం అల్లుణ్ణి రూమ్లో బంధించి చిత్రహింసలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అత్త బావమర్ది బాగోతాం. భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలంటూ పిలుపు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లో కాగడాల ప్రదర్శన. వనపర్తి జిల్లా కొత్తకోటలో వడగళ్ల వాన బీభత్సం. 30 ఎకరాల్లో నేలరాలిన మామిడికాయలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణాస్త్రాలు. ముస్లింలకు 3,300 కోట్లు కేటాయించి 1000 కోట్లే ఖర్చు చేశారంటూ ఆగ్రహం. 5 ఏళ్లలో రెండో అతిపెద్ద ఆటోమేకర్గా భారత్. టెస్లా ఎంట్రీపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగుబాటు. సిఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు. జమ్మూ కశ్మీర్ కథువాలో ఉగ్రవాదుల దుశ్చర్య. భద్రతా బలగాలపై కాల్పులు. ముష్కరుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్. సోమాలియాలో మొగదీషు వద్ద కూలిన DHC-5D బఫెలో కార్గో విమానం. కెన్యాకు చెందినదిగా గుర్తింపు. ఘటనలో 5గురు దుర్మరణం. నేడు ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్. వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియం వేదికగా రాత్రి 7:30కు ఫైట్.